నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. మొదటి పక్షంలో ఉండేటువంటి గ్రహస్థితి మరి ఎలా ఉంది అంటే, మొదటి పక్షంలో జనవరి 2025 గాను మొదటి పక్షంలో మనకి మీనరాశిలో రాహు ఉంటాడు, గురువు వక్రించి వృషభంలో ఉన్నాడు, కుజుడు వక్రించి కర్కాటకంలో ఉంటే కన్యలో కేతువు, ఇది మనకు కనిపిస్తుంది. బుధుడు మనకి 4వ తారీఖు వరకు మొదట వృచ్చికంలో ఉండి తదుపరి మనకి అంటే ఈ మొదటి పక్షం వరకు ధనుసు రాశిలో ఉంటాడు. ఇక రవి ధనుసు రాశిలో 13వ తారీఖు వరకు ఉండి 14వ తారీఖు మకరంలోకి మారుతూ ఉన్నాడు. ఇక శని శుక్రులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉంటారు. ఇది ఈ మొదటి పక్షం యొక్క గ్రహస్థితి. మరి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం కనిపిస్తుంది? ఎందుకు అంటే మనకి కొన్ని యోగించే గ్రహాలు ఉంటాయి, కొన్ని యోగించని గ్రహాలు ఉంటాయి. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వీటన్నింటి మీద మన యొక్క గ్రహస్థితి ఉంటుంది. ఏ మాసానికైనా, ఏ పక్షానికైనా, వారానికైనా దినఫలాల వరకు చూసుకున్నప్పటికి కూడా ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఉంటుంది. అలా మారుతున్నప్పటికి కూడా మనం దినఫలాలు చూసుకునే వాళ్ళు ఉంటారు, వారఫలాలు ఇలా చూసుకుంటూ ఉంటాం. దీనికి కారణం ఏమిటి అంటే, ఏదైనా సరే జరగబోయే పరిస్థితులలో వచ్చేటువంటి గ్రహాల మార్పు వల్ల మనకి ఏదైనా అనారోగ్యం, లేకపోతే ఆర్థిక ఇబ్బంది, లేక ఉద్యోగ చలనం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకోవడం కోసం, లేదా కొన్నిసార్లు ఆ గ్రహాలని సంతృష్టిపరచడం కోసం మనం చేసేటువంటి గ్రహాల యొక్క పరిహారాలు ఇవి తెలుసుకుంటే గనక మనకు రాబోయే కష్టం నుండి కొంత తగ్గించుకోవడం, లాభం ఉంది అంటే దాని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క ఫలితాలను అంటే మాస ఫలితాలు కానీ, వార ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, దిన ఫలితాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా మరి 2025 జనవరి మాసానికి మాస ఫలితాలు మనం ముందుగా రాశి వారిగా అంటే ఒక్కొక్క రాశి 12 రాశులకు ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి, మేషరాశి వారికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫలితం ఎలా ఉంటుంది అంటే, ఆర్థికంగా కొంత ఖర్చు అయితే అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా నూతన పరిచయాలు అనేటువంటివి బాగా పెరుగుతాయి. ఇటు ఉద్యోగాల్లో అవ్వచ్చు, వ్యాపారాల్లో అవ్వచ్చు. అంటే ఉద్యోగ స్థానంలో ఎవరో కొత్త వాళ్ళు రావడం, లేకపోతే వ్యాపార పరిస్థితుల్లో కొత్త వాళ్ళు రావడం, ఇలాగా కొత్త పరిచయాలు అయితే పెరుగుతాయి. ఈ కొత్త పరిచయాలు కాకుండా మనకు ఆ వ్యాపార పరిస్థితుల్లో కానీ, వ్యాపార స్థానంలో కానీ, ఉద్యోగ స్థానంలో కానీ మనకి గుర్తింపు అనేది బాగా పెరుగుతుంది. తర్వాత ఒక్క విషయాన్ని బాగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. శారీరకంగా, మానసికంగా కొంత ఇబ్బంది అంటే బాగా అలసిపోయినట్టు, మెంటల్గా ఏదో స్ట్రెయిన్ అయినట్టు ఉంటుంది కదా. అంటే అధికంగా ఆలోచించడం వల్ల కానీ, దేనివల్ల కానీ శారీరకంగా, మానసికంగా కొంత అలసిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత శుభవార్తలు అయితే వింటారు. ఎవరి ద్వారా? మీ యొక్క అధికారుల ద్వారా. ఎలా వింటారు అంటే, మీకు ఉన్నత శ్రేణి రావడం కానీ, ప్రమోషన్స్ కానీ, లేకపోతే అక్కడ ఏదైనా అవార్డు ఇవ్వడం కానీ, ఇలాంటివి ఒక శుభవార్తలు అనేటువంటి మీ అధికారుల ద్వారా వినేటువంటి వ్యవస్థ అయితే కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వారికి మంచి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. అలాగే ఆప్తులను పరామర్శించేటువంటి పరిస్థితి రావచ్చు. పరామర్శ అనేది ఎప్పుడు జరుగుతుంది? వాళ్ళ ఇంట్లో కష్టం వస్తే కానీ, నష్టం, ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఇలా వచ్చినప్పుడే కదా మనం పరామర్శిస్తాం. అంటే మన బంధువుల్లో ఎవరికో ఒకరికి కొంత ఆపద వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. బంధువుల్ని పరామర్శించడం అంటే వాళ్ళకి ఏదో కష్టం, నష్టం రావడం అనేటువంటిది ఉంటుంది. అట్లాగే స్త్రీల విషయంలో, ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీల విషయంలో మాత్రం వారికి సకాలంలో లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఏదైనా సరే వాళ్ళకు అనుకున్నది అనుకున్నట్టుగా అందేటువంటి ఒక గవర్నమెంట్ ఫండ్స్ అవ్వచ్చు, లేకపోతే వారి యొక్క సంస్థల ద్వారా కావచ్చు, వారి యొక్క వీటి వల్ల పదోన్నతి కావచ్చు, లేకపోతే ఆర్థికంగా వచ్చేటువంటి సహాయం కావచ్చు, ఇంకేదైనా అనుకూలంగా వస్తుంది. ఇక వాహన ప్రమాదం అయితే గోచరించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం, వాహన ప్రమాదము అనగానే వాహనాలు మనం జాగ్రత్తగా ఉన్నా నడపలేదు అంటే కాదు. చాలా వరకు వాహన ప్రమాదాలు ఏంటంటే ఇతరుల వాహనాల వల్ల పొందేటువంటి ప్రమాదాలు. అంటే మనం ఎవరిదైనా సరే వేరే వాళ్ళ బైక్ తీసుకొని వెళ్ళడం వల్లనో, వేరే వాళ్ళ కారు తీసుకొని వెళ్ళడం వల్లనో, వేరే వాళ్ళ కారులో మనం కూడా వెళ్ళడం వల్లనో జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. అంటే ముఖ్యంగా ఇతరుల వాహనాల్లో మనం ప్రయాణం చేయకూడదు అన్నది ఒక సూత్రంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక అలాగే చాలామంది మనం
కొద్దిగా మనకు పెద్దరికం ఇచ్చేసరికి మధ్యవర్తిత్వానికి బాగా పూనుకుంటాం. ఈ నెల కాలంలో కానీ, అంటే మొదటి పక్షం అవని రెండో పక్షం ఎక్కడైనా సరే ఈ నెల కాలంలో మీరు ఎక్కడా కూడా మధ్యవర్తిత్వం జోలికి వెళ్ళకండి. మధ్యలో ఉన్నామంటే ఇటువైపు నుండి అటువైపు నుండి రెండు వైపుల నుండి మనకు చివాట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మధ్యవర్తిత్వం మాత్రం దూరంగా ఉండండి. అట్లాగే కొన్నిసార్లు ఖరీదైనటువంటి వస్తువుల్ని కొందామని చాలా ఉంటుంది, మనకు లేవు డబ్బులు, ఏదో ఎవరో ఈఎంఐ ఇస్తా అంటారు, ఇంకేదో పరిస్థితి ఉంటుంది, ఎవరో అప్పిస్తా అంటారు. వీటి వల్ల ఈ ఖరీదైన వస్తువులు కొనాలని మన దగ్గర లేనప్పుడు తపన పడేటువంటి వాటి వల్ల వచ్చే ప్రమాదం ఈ మాసంలో ఎక్కువగా ఉంటుంది. అంటే మనం కొన్న తర్వాత వాళ్ళు డబ్బులు ఇమీడియట్గా ఇవ్వమండో, ఈఎంఐ కట్టలేకపోవడమో ఏదో ఒక దౌర్భాగ్య స్థితి వస్తుంది. కాబట్టి ఖరీదైన వస్తువుల జోలికి ఈ నెల వెళ్ళకండి. అలాగే ఖరీదైనటువంటి మనుషులతో కూడా కలిసి ఉండకండి. ఒక్కోసారి మనం ఎప్పుడు కూడా మన మానవ జాతికి ఉన్నటువంటి మంచి లక్షణమో చెడు లక్షణమో తెలియదు, కానీ మనం ఉన్నటువంటి స్థితి కంటే ఉన్నతమైనటువంటి స్థితిలో వాళ్ళతోటే స్నేహం చేయాలనే అభిలాష కుతూహలం బాగా ఉంటుంది. దానివల్ల అందరం కూడా రిచ్ పర్సనాలిటీస్తో కలవాలన్నప్పుడు వాళ్ళకున్న అలవాట్లకు కానీ వాళ్ళు పెట్టేటువంటి ఖర్చులు కానీ ఇవన్నీ మనం పెట్టలేక ఇబ్బందులు పడి అనవసరపు ఆర్థిక వ్యవస్థలో చిక్కుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ నెల మొత్తం కూడా ఏ పక్షమన్నా అవనివ్వండి, ఈ నెల మొత్తం కూడా ఖరీదైన వస్తువుల జోలికి ఖరీదైన మనుషుల జోలికి వెళ్లకుండా ఉంటే సుఖంగా ఉంటారని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి అంటే గ్రహాల యొక్క గమనము, వాటి వల్ల మనకు ఉన్నటువంటి యోగించే గ్రహాలు, యోగించని గ్రహాల మూలంగా మనకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలు. ఇప్పటి వరకు కొన్ని రాసులకి అర్ధాష్టమ శనిలో ఉన్నారు, కొన్ని రాసులు ఏళ్ళనాటి శనిలో ఉండి చివరి దశలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా ఏంటి అంటే కనుక ఆలోచించినట్టయితే మరి గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి, ఇష్టదేవత యొక్క అనుగ్రహము ఉండాలి. అందుకోసం మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే ముఖ్యంగా ఇక్కడ శని యొక్క వక్రగతి, దీని మూలంగా వచ్చేటువంటి ఫలితాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈ మాసంలో మాసం పక్షాల్లో అంటే ప్రతి పక్షంలో కూడా ఒకసారైనా కనీసం నవగ్రహ మండపానికి వెళ్ళడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాల్సినటువంటిది. మనం రాశి వారీగా చెప్పుకుంటున్నటువంటి మన రాశిలో చెప్పుకున్నటువంటి గ్రహాల అనుకూలత కోసం తప్పనిసరిగా మూల మంత్రాలని చదువుకోవడం ముఖ్యమైనటువంటిది. అంతేకాదు మొదటిగా ఉన్నటువంటి ధనుర్మాస పరిస్థితి, దానివల్ల విష్ణు రూపాల్లో ఏ రూపాన్నైనా మనం ప్రార్థించడము, అలాగే శివాలయానికి వెళ్ళడం, ఈ రెండు తప్పనిసరిగా చేయాలి. ఇవేవి మనకు వీలు కాలేదు. ఎలా చేయాలి, ఏం చేయాలి, మరి నాకు గ్రహస్థితి మార్పు ఉండాలి, ఇదంతా నేను ఆనందంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని యోచించేవాళ్ళు మనుషులకు కాకపోతే గోశాలకు వెళ్ళడం, గోగ్రాసం ఇవ్వడం, ఇది మన వల్ల కాలేదు. మన ఇంట్లోనే మనం చేస్తున్న చోట, మనం ఉన్నటువంటి చోటనే ఉన్నటువంటి కార్మికులకు ఎవరైనా సరే అన్నం ఒకరోజు భోజనం పెట్టించడం కానీ, వారికి కావలసినటువంటి వస్తువుల్ని దానం చేయడం కానీ చేసినట్టయితే మనకున్నటువంటి గ్రహాల అననుకూలత పోయి అనుకూలత వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైనా సరే అందరం అనుకూలంగా ఉండాలి, గ్రహాల అనుకూలంగా ఉండాలి, దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. దీనికి కూడా దేవతా అనుగ్రహం కోసం ఇష్టదేవతా ప్రార్థన అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి. లేదు బయటకు వెళుతున్నాం, ఏ కష్టం రాకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం తప్పనిసరిగా ఏదైనా ఒక చిన్న శ్లోకం, రాముడికి సంబంధించినటువంటిది ఏదైనా సరే, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటాం కదా. ఇది చదివితే ఎప్పుడూ కూడా ఎక్కడా కష్టం ఉండదు. ఇంత పెద్ద శ్లోకం మాకు కష్టం అండి అనుకుంటే కనీసం ఆ అమ్మని తలుచుకోండి, శ్రీమాత్రే నమః అనుకోండి. శ్రీమాత్రే నమః అనుకుంటూ మనం ఏదైనా పని మొదలుపెట్టినా, బయటకు అడుగుపెట్టినా మనం ఇలా చేసినట్టయితే మనకున్నటువంటి కష్టాలన్నీ పోయి అనుకూలమైనటువంటి పరిస్థితిలో అన్ని మాసాలలాగానే మనం అందంగా మనందరం కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆ సంతోషంగా ఉన్న వాళ్ళలో మనం తప్పనిసరిగా ఉండాలి అని కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు అందాం.